శ్రీరామ్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పరిటాల శ్రీరామ్ గారి నాయకత్వం. Thank you. Thank you. CM sir. Thank you. CM sir. Thank you. CM sir. Thank you. CM sir. అన్ని రకాలుగా కూడా ఈరోజు మనం లబ్ధి పొందుతున్నాం. ఇందాక మన సోదరుడు కూడా చెప్పినట్లు ఫస్ట్ మన ప్రభుత్వం వస్తేనే దివ్యాంగులందరికీ కూడా 3,000 రూపాయలు ఉండే పెన్షన్ 4,000 చేశాం. 3,000 ఉండింది 6,000 కూడా చేశాం. అదేవిధంగా కొంతమంది 10,000 రూపాయలు కూడా 5,000 నుంచి 10,000 చేశాం. 15,000 రూపాయలు కూడా పెన్షన్ చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు దివ్యాంగులకి పెద్దపీట వేయాలా, దివ్యాంగులు కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళ ఆలోచనతోనే మనం వచ్చే పెన్షనే కాకుండా ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు అవి కూడా ఛార్జీ వాళ్ళ మీద భారం పడకూడదని మంచి ఆలోచన చేసే ఈరోజు మంచి నిర్ణయం తీసుకొని చంద్రన్న చాలామందికి మనందరికీ కూడా దివ్యాంగులకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 11 లక్షల మంది దివ్యాంగులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఉచిత బస ప్రయాణం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలని ప్రత్యేకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మనందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం కృతజ్ఞతలు కూడా తెలియజేసే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఈరోజు మనం దివ్యాంగులకు కూడా ఇందాక మేడం గారి సార్ మాట్లాడినట్లు ఇంతకు ముందు కూడా ఎవరైతే కొంతవరకు 50% మాత్రమే ఎక్కేవాళ్ళు, ఇప్పుడు దాదాపు ఎవరికైతే 50% పైన దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రయాణం చేసేదానికి మగవాళ్ళకి ఆడవాళ్ళందరికీ ప్రయాణం చేసేదానికి ఈరోజు సౌకర్యం కూడా మనకు కల్పించారు. ఇదే కాకుండా ఎవరైతే 100% ఉండి ఎవరికైతే ఇంకా కళ్ళు బ్లైండ్ ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా ఒక మనిషి సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఆ సపోర్ట్ మనిషిని కూడా ఈరోజు మేము అందజేస్తున్నాం. అదే కాకుండా సపోర్ట్ ఉండే వాళ్ళకి 50% ఛార్జీ కూడా ఉంటుంది, వాళ్ళకి 50% ఫ్రీగా కూడా ఉంటుంది. కాబట్టి సపోర్ట్ కూడా మీరు తీసుకొని పోవడానికి మంచి అవకాశం కల్పించారు సత్యమైన కూటమి ప్రభుత్వం అని కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇదే కాకోకుండా మన ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్కూటీలు కూడా ఇస్తున్నారు. మీకు ఎవరు ఇబ్బంది పడకూడదని వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకునే వాళ్ళకి విడతల వారిగా వాళ్ళు కూడా స్కూటీలు కూడా అందిస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. దీనికి సంబంధించిన చైర్మన్ గారు మన నారాయణ స్వామి గారిని కూడా మన ఆత్మకూరు మండలం సంబంధించిన నారాయణ స్వామి గారు కూడా ఉన్నారు. కాబట్టి నేను కూడా ఎంత వీలైతే అన్ని ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అలాంటి వాళ్ళకు కూడా స్కూటీలు ఇవి కూడా ఇస్తే వాళ్ళు వేరే రకంగా కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు అనే విషయం ఆయనకు కూడా నేను మరొకసారి తెలియజేస్తాం. తప్పకుండా మీకు అందరికీ కూటమి ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనం ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా ఎక్కండి, వెనక ముందు లేకోకుండా జాగ్రత్తగా. మనకి ఎందుకంటే స్లిప్ ఉంటుంది కాబట్టి అది స్లిప్ కాకోకుండా మీరందరూ జాగ్రత్తగా ఎక్కి ప్రయాణం చేయాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరున కూడా తెలియజేసుకుంటూ మంచి ఆలోచనతో ఉగాదికి ముందరే మనకి సార్ కారక ఇచ్చిన దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను